దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి 27 చదువుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 5వ వచనము. చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవము తర్ఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చెను. అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకొనెనో నేనిప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు. సొలొమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు. ఆ ధన్యత కేవలము మనఃపూర్వకముగా చేయువారికే ఇవ్వవలెను. దేవుని సేవలో మనం బోధించవచ్చును, ప్రార్థించవచ్చును, ఏదో ఒక చిన్న పనిని చేయుచుండవచ్చును. అయితే అది మనిషిని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అట్టిది దేవుని వలన అంగీకరించబడదు. బలవంతముగా గాని లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని గాని నీవు ప్రభువు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలము ఉండదు. దేవుడు మనఃపూర్వకమైన సేవనే కోరుచున్నాడు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.